హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లివ్ ఇట్ ఫుల్లీ. సో ఇప్పటి నుంచి నేను లంచ్ బాక్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో పొద్దున్నే పిల్లలు లేసి ఇలా వాకింగ్కి వచ్చామండి అందరం. చక్కగా కాసేపు వాళ్ళు బ్యాట్ ఆడుకున్నారు. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత నేను రైస్ పెడుతున్నానండి. ఇది బిగినర్స్ కోసం చూపిస్తున్నాను అనమాట. రైస్ కూడా ఇది నేను 2.5 గ్లాసెస్ తీసుకున్నాను. ఏ కప్తో అయితే తీసుకుంటామో అదే కప్తో డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకోవాలన్నమాట. సో 2 టైమ్స్ నార్మల్ వాటర్తో రైస్ కడిగిన తర్వాత 1 టైం ఏమో మనం డ్రింకింగ్ వాటర్తో కడుక్కోవాలి. 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో క్యారెట్నేమో ఈ విధంగా బాగా గ్రేట్ చేసుకున్నానండి. క్యారెట్ని ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్ వేయాక పోపు దినుసులు వేసి క్యారెట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కరివేపాకు కూడా వేసి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు ఒకసారి అలా కలుపుకోవాలి. తర్వాత ఇందాక చేసుకున్న రైస్లో ఈ ఫ్రై కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఇది ప్యాక్ చేశానండి. నెక్స్ట్ బాబు కోసం క్యారెట్ రైస్ ఇచ్చాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో ఇప్పుడు పెరుగన్నం కోసం ఆయిల్ పెట్టేసి స్టవ్ పైన ఇలా కొన్ని మిరియాలు తీసుకొని వాటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇవి చాలా మంచిది పిల్లలకి. ఇవి అంత ఘాటుగా కూడా ఉండవండి కర్డ్ రైస్లో కలిపేయడం వల్ల. సో ఆయిల్ వేడైన తర్వాత ఇలా పోపు దినుసులు వేసుకొని మిరియాల పొడి మిశ్రమాన్ని కూడా వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. దీనివల్ల మనకి కర్డ్ రైస్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఫైనలీ ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న రైస్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో కావాల్సిన క్వాంటిటీ వరకు కర్డ్ తీసుకోవాలండి. చూసారు కదా ఎంత చక్కగా పేరుకుందో కర్డ్. సో ఈ పై లేయర్ తీసేసి దాంతో మనం వెన్న నెయ్యి చేసుకోవచ్చండి. అవి కూడా కావాలంటే చెప్పండి, ప్రాసెస్ చూపిస్తాను. సో ఇలా చక్కగా కమ్మటి పెరుగు వేసుకున్న తర్వాత రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపిన పోపు కూడా వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుంటే అంతే, చాలా చక్కగా కమ్మగా ఉండే పెరుగన్నం రెడీ. పాప కోసం పెరుగన్నం ఇచ్చేసాను. ఇప్పుడు వాళ్ళ బాక్సెస్ ప్యాక్ చేస్తున్నానండి. సో ఇద్దరి కోసం పెరుగన్నం ప్యాక్ చేశాను. ఇవి మెయిన్ బాక్సెస్ క్యారెట్ రైస్ ప్యాక్ చేశాను. సో పెరుగన్నము క్యారెట్ రైస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ అండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి రవ్వ లడ్డు హోమ్ మేడ్ పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడేమో బాటిల్స్ ఫిల్ చేసేస్తున్నానండి. ఇలా బాటిల్స్ ఫిల్ చేసేసిన తర్వాత వాళ్ళకి ఒక స్పూను నాప్కిన్ కూడా పెట్టేస్తే ఫైనలీ వాళ్ళ లంచ్ బాక్సెస్ అయితే రెడీ. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.